అందరికీ నమస్కారం అండి. ఈరోజు గతంలో మన పరిపాలన చూసి మనకెన్నో అవార్డులు, తెలుగు రాష్ట్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 7 నెలల పరిపాలనకు మెచ్చుకొని మనం ఈ రోజుతో ఇంకొక అవార్డును కూడా సంపాదించుకునింది మన తెలుగు రాష్ట్రం. అది ఏంటంటే, అవినీతి కేసుల్లో ముద్దాయిగా పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో బోన్లో నిలబడుకున్నటువంటి ముఖ్యమైన తొలిసారి ముఖ్యమంత్రి. ఈ అవార్డు కూడా మన తెలుగు రాష్ట్రానికి అంకితం అయింది ఈ రోజుతో. చాలా సంతోషం. అయితే నేను పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వ్యక్తులు రాష్ట్రంలో, నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఒక పని మాత్రం చేయాలి. ఏమిటంటే, మీ కాలికుండే చెప్పు, ఎడమ కాలి చెప్పు పెంటలో అద్దె మూతి మీదనే కొట్టాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి. ఏంటంటే, ఎవరు అంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, కమిడియన్స్, అందులోనూ కమిడియన్స్. వీళ్ళ బతుకుదిరు అంతా యాక్షన్ల మీదనే ఉంటుంది. వీళ్ళ బతుకుదిరు వాళ్ళల్లో ఒకటి బత్తాయిగాడు పృథ్వీ. వాడొక పెద్ద కమిడియన్. వాడు రాష్ట్ర రాజకీయాలపై, చంద్రబాబుపై, అమరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఎప్పుడు బురదలో ఉండాలి, దొరికింది తినాలి అనే మాటలు మాట్లాడినటువంటి ఇలాంటి ఎదవకు ఎక్కడ కనపడినా ఖచ్చితంగా నేను చెప్పిన పని మాత్రం చేయండి. ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఈరోజు మనోవేదనకు ఇతను ఎక్కడ కనపడినా ఎడమకాలి చెప్పుతో కొట్టాలని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఏ విధంగానైనా వీళ్ళు ప్రజలందరినీ ఒక కూల్గా వీళ్ళందరినీ శాంతపరచాలి అని ఇంకొక కమిడియన్ను రంగంలోకి దించిన జగన్మోహన్ రెడ్డి. ఆ కమిడియన్ ఎవడ్రా అంటే పోసాని కృష్ణమురళి. ఈడు పృథ్వీగాడి కంటే 4 ఆకులు ఎగస్ట్రా మేసిన వ్యక్తి ఎవడ్రా అంటే పోసాని కృష్ణమురళి. ఈడు గతంలో కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి నాకు కులము లేదు, మతం లేదు అని ఎన్నో విధాలుగా కమ్మ సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఎన్నో మాటలు మాట్లాడిన ఈ పెయిడ్ ఆర్టిస్టు నిన్న వచ్చి 30 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి, పృథ్వీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడావు? నా కమ్మ కులాన్నా, నా కమ్మ కులస్తులనా? మా కమ్మ వాళ్ళు గుడ్డలు బాగా వేసుకోరా, బంగారు గాజులు వేసుకోరా, బంగారు నగలు వేసుకోరా, మా కమ్మ కులానికి కార్లు లేవా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు నువ్వు అని వీడు ఎక్కడ లేని ప్రేమ, వీడికి ఎక్కడ లేని ప్రేమ కమ్మ సామాజిక వర్గం పైన నిన్న పడింది. ఎందుకురా అంటే, అమరావతిలో రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా గతంలో వైకాపాకు మద్దతిచ్చి ఎన్నో విధాలుగా బాబు గారిని కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తిట్టినటువంటి
ఈ పోసానిగాడు ఎక్కడ తిరిగినా రాష్ట్రంలో చెప్పులతో కొడతారు అని భయం వీళ్ళు పుట్టింది నిన్న. కానీ రాష్ట్ర ప్రజలందరినీ శాంతపరచాలి. మళ్ళీ అక్కడక్కడ ఏం చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులు, ఆయనటువంటి అలాంటి నాయకుడు ఎక్కడా లేడంట. ఈరోజు అమ్మబడి పథకం కూడా 15,000 పడిందంట అందరికి ఒళ్ళో. అరే సుంటా, నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ మామయ్య గెలుస్తున్నాడు, మీ మామయ్య ముఖ్యమంత్రి అవుతున్నాడు, మీరు చేయాల్సిన పని అంతా ఒకటే, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందిని బడికి పంపించండి, అందరికీ నేనే చూసుకుంటా, అది ఏ చదువు అయినా సరే, ఐపీఎస్ అయినా సరే, డాక్టర్ కోర్స్ అయినా సరే, నాదే బాధ్యత, నేనే చదివిస్తా అని ఎన్నో రకాలుగా కూతలు కూసిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎన్ని విధాలుగా మార్పులు చేశాడు. ప్రైవేట్ స్కూళ్ళకి అన్నాడు, మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకి అన్నాడు, 300 యూనిట్లు కరెంటు కాలితే వాడికి లేదన్నాడు, ఇల్లు కొంపుంటే వాడికి వర్తించదన్నాడు. ఇన్ని రకాలుగా ములికీలు పెట్టి ఒక పథకం అమలు చేస్తుంటే ఎందుకు మీరు గతంలో ఎన్నికలకు రాకముందు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ? మీదేదో చెప్తారు కదా, మీది మా మేనిఫెస్టో భగవద్గీతతో సమానం అని చెప్తారు కదా, అలాంటి మేనిఫెస్టోలో ఈరోజు ఎన్ని రకాల మార్పులు చేశారు. 5 లక్షల మందికి పింఛన్లు పీకేశాడు, 3 లక్షల మందికి రేషన్ కార్డులు పీకేశాడు. ఇన్ని విధాలుగా రాష్ట్రంలో పెరికేసి ఈరోజు అమ్మబడి, నాన్నబడి పథకాలు, అమ్మఒడి ఇన్ని చేస్తూ అందరికీ చేస్తుంటే ఈ పృథ్వీ లాంటోడంట జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తెస్తున్నాడంట, నాశనం చేస్తున్నాడంట పార్టీను. వాడు ఎదవ మాట్లాడితే ఈ ఎదవ వచ్చి దానికి పుండు మీద ఏదో కట్టుకొడుతున్నాడు. ఈ పెయిడ్ ఆర్టిస్టులను ఎక్కడ కనపడినా మీ కాలికుండే చెప్పు, ఎడమకాలి చెప్పు పెంటలో అద్ది మూతి మీదనే కొట్టండి. పోతే ఇంకొకడు ఉన్నాడు ఎదవ, ఎవడంటే వాడు గుడివాడ నానిగాడు. ఎందుకంటే వాడు అంటున్నాడంటే వాడిని ఇంక వాడే అంట. ఎందుకంటే 70 సంవత్సరాల వయసున్న, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాడు ఎదవ ఏం మాట్లాడుతున్నాడంటే, వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు ఎన్నిటికీ తగ్గను అని వాడు అని చంద్రబాబును మాట్లాడుతుంటే, అందుకని నేను కూడా వాడు గుడివాడ నానిగాడు, అరే ఎదవా, నువ్వు ఎక్కడైనా సరే అమరావతి ప్రజల గురించి, నీకు ఓట్లేసిన ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ అమ్మకు మొగుడు, నీ అమ్మ మొగుడికి నువ్వు నిజాయితీగా పుట్టుంటే, ఎందుకంటే ఆ భాష నీదే, ఎందుకంటే నువ్వు తెలుగులో మాట్లాడితే నేను తెలుగులోనే మాట్లాడాలి, నువ్వు హిందీలో మాట్లాడితే నేను హిందీలో మాట్లాడాలి, నువ్వు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో మాట్లాడితేనే నీకు అర్థం అవుతుందిరా. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాను. నీ అమ్మ మొగుడు పేరు ఏం పేరు తెలీదు, వానికి నిజాయితీగా సక్రమంగా నువ్వు పుట్టిన వాడివైతే అమరావతిలో 34,000 ఎకరాల భూమినిచ్చిన రైతులు, మా భాషలో రైతులు, మీ భాషలో పెయిడ్ ఆర్టిస్టులు, అందరూ టెంట్లు వేసుకొని రోడ్ల పక్కన కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తున్నాడు, మీ కొంపలు ముంచేశాడు, ఇది పరిస్థితి, మీకు ఈ విధంగా మేము న్యాయం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు దైవజనుడు, మీ అందరికీ న్యాయం చేసి రాష్ట్రాన్ని మంచి రీతిలో అవినీతి లేని పరిపాలన చేసేదానికి మేము
అజెండాగా చేసుకొని ఈరోజు ముందుకు దూసుకుపోతున్నాం అని మీరు చెప్పాలనుకునింది ప్రెస్ మీట్లు పెట్టుకొని రూమ్లో కూర్చొని కాదరా మాట్లాడాల్సింది. మీరు మాట్లాడాల్సింది, చెప్పవలసింది 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులంటా టెంట్లు వేసుకొని గత 22 రోజులుగా రోడ్ల పక్కన ఉన్నారు. పోయి వాళ్లకు సమాధానం చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులందరినీ వాడు వల్లభనేని వంశీ ఒకడున్నాడు. వాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం వాడికి జీవనాధారం ఇచ్చిన పార్టీకే వాసాలు లెక్క పెట్టేవాడు వాడొకడు. రోజా, ఆమెకు కూడా ఈరోజు రాజకీయ జీవితంలో భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయే. సెల్వమణికి పెళ్ళి అవుతుంటే పెళ్ళికి పెద్ద చంద్రబాబు నాయుడే. ఆ రోజు దేవుడు, ఈరోజు దుష్మాన్ అన్నమాట. ఇలాంటి వ్యక్తులందరూ కూడా పచ్చగా ఉండే కాడ తిని వెచ్చగా ఉండే కాడ పొనుగునే రకాలు వీళ్ళు ఎక్కడైనా ఏ పార్టీలో ఉన్నా వీళ్ళని ఇలాంటి వ్యక్తులను మాత్రం ఎప్పటికీ నమ్మొద్దు. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాబు గారికి ఓట్లేసి బాబు గారిని గెలిపించి లేదు ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పి నేను అడగటం లేదు. ఆయన అనుభవించింది అనుభవించాడు, పరిపాలన చేయాల్సింది చేశాడు రాష్ట్ర ప్రజలకు. అయితే ఈరోజు ఈ దుర్మార్గులకు, ఈ రాక్షసులకు, ఈ రాబందులకు రాష్ట్రాన్ని చీల్చుకొని 4 ముక్కలుగా చీల్చుకొని తినటానికి బాబు గారు ఇప్పుడు పెద్ద అడ్డం అయిపోయాడు. ఎందుకంటే ఆ చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు రాష్ట్రం కుక్కల చించిన ఇస్తరిలాగా ఈ అవినీతి పుత్రులు, అవినీతి సామ్రాజ్యంలో మాట్లాడే వ్యక్తి లేకుండా, మాట్లాడే వాడి నెత్తిన పీక మీద కత్తి, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎవడు మాట్లాడినా ఈరోజు పోలీసు యంత్రాంగంతో వ్యక్తులనే కాదు ఈరోజు మీడియాను కూడా అణగదొక్కి ఈరోజు ఏబిఎన్ ఛానల్ కావచ్చు, TV5 కావచ్చు, ఏ ఒక్క ఛానల్ అయినా సరే ఈరోజు